జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రేఖా కాంతారావు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీరందరూ ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే తెల్లవారి పొద్దున భద్రాచలం యొక్క నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొంటారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశాన్ని ఈ పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలు, నాయకులు, జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందో, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి వెనకడుగేస్తూ కింద మీద పడుతూ లాస్ట్కి మరి ఏదే సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉందో దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి ఓత పెట్టాలని చెప్పేసి జిల్లా ప్రజానికానికి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులు ఆ రోజు మరి 50 సంవత్సరాల గోస, మరి ఆత్మహత్యలు, పెరుగన్నంలో పురుగుల మందు వేసుకొని అన్నం తిని చనువు సాలించినటువంటి పరిస్థితులకు చెల్లించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా, రైతు పక్షపాతిగా ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ప్రపంచంలో లేనటువంటి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున రైతుల్ని ఆదుకుంటే ఈరోజు రైతు బతుకులు అధోగతి పాలైనటువంటి పరిస్థితి మీ అందరికీ